Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వైష్లాక్. వైష్లాక్ అంటే మరియు అతడు పంపెను అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 8వ పర్ష. సెఫర్ బెరాషిత్ లేదా ఆది కాండములో ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగము బెరాషిత్ ఆది కాండము 32వ అధ్యాయము 4 నుండి 13 వచనముల వరకు. ఈ మొదటి అలియాలో యాకోబు లాబాను దగ్గర నుండి కానాను దేశానికి తిరిగి వేస్తూ తన సహోదరుడైన ఏశావునకు సమాచారం పంపుతాడు. దూతలను ఏశావు ఉన్న సేయీరు దేశానికి పంపి తాను లాబాను దగ్గర ఉండి గొడ్లు, గాడిదలు, మందలు, దాసదాసీలను సమకూర్చుకున్నానని, ఇప్పుడు తన అనుగ్రహం కోరుతున్నానని చెప్పమని ఆదేశిస్తాడు. కానీ దూతలు తిరిగి వచ్చి ఏశావు 400 మంది సైనికులతో వస్తున్నాడని తెలియజేస్తారు. యాకోబు భయపడి తన శిబిరాన్ని 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ఏశావు దాడి చేస్తే మరొకటి తప్పించుకోవచ్చని ఆలోచిస్తాడు. అక్కడే అతడు ఎలోహింను ప్రార్థించి బేతేలులో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని తనను ఏశావు చేతిలో నుండి రక్షించమని విన్నవించుకుంటాడు. ఈ అలియా యాకోబు యొక్క భయం, ఆలోచన మరియు ఎలోహిం ఒడంబడిక వాగ్దానంపై పూర్తిగా ఆధారపడ్డాన్ని బయటపెడుతుంది. ప్రియమైన స్నేహితులారా, తోరా యొక్క మరిన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోం లహిత్.